ఊహించిందే అయ్యింది. అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ నుండి ప్రెసిడెంట్ జో బైడెన్ తప్పుకున్నారు. ఆదివారం నాడు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన. దేశ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసే జనవరి 2025 వరకు కొనసాగుతానని చెప్పారు బైడెన్. ఈ వారంలోనే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పోటీ చేస్తారని జో బైడెన్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు డెమోక్రాటిక్ల తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే ఊహాగానాలకు ఇప్పుడు తెరపడింది. తాజా యుఎస్ రాజకీయాలపై ఈ ప్రత్యేక కథనం చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ సెకండ్ టర్మ్ పోటీ చేస్తానని భీష్మించు కూర్చున్నారు. 81 ఏళ్ల బైడెన్ అనారోగ్య సమస్యలతో పాటు మతిమరుపుతో బాధపడుతున్నారు. బహిరంగ వేదికల్లో ఒకటి చెప్పాలనుకుని ఇంకొకటి చెప్పి నవ్వుల పాలవుతున్నారు. దీంతో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బైడెన్ను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. అయినా తాను పోటీ చేస్తానని, పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నుంచి మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి వరకు దిగిపోమ్మని కోరడం, క్రమంగా పార్టీ నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో విధి లేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించి దేశ ప్రజలను షాక్కి గురిచేశారు. కోవిడ్తో బాధపడుతున్న బైడెన్ పార్టీ ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నానని, ఇక నుంచి ప్రెసిడెంట్గా తన బాధ్యతలపై ఫోకస్ పెడతానని చెప్పారు. ఇక బైడెన్ తాను ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే వెంటనే బైడెన్పై ట్రంప్ చిందులు వేశారు. బైడెన్ సన్నిహితులతో పాటు ఆయన డాక్టర్లకు కూడా తెలుసు ప్రెసిడెంట్గా ఆయన పోటీ చేయడానికి ఫిట్గా లేడని, ప్రస్తుతం బైడెన్ కోవిడ్-19తో బాధపడుతున్నారని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ట్రంప్ స్పందించారు. క్రూక్డ్ జో బైడెన్ కోసం ఇప్పటి వరకు బోలెడంత సమయం, డబ్బు వృధా చేశాం. డిబేట్లో చెత్తగా ఓడిపోయాడు. ప్రస్తుతం రేస్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నాడు. బైడెన్ రిపబ్లికన్ పార్టీతో పాటు ఆయన డాక్టర్లను, ఫేక్ న్యూస్ మీడియాను మోసం చేశాడు. ప్రెసిడెంట్గా పోటీ చేసే సత్తా ఆయనకు లేదు. క్రూక్డ్ జోయ్ నాకౌట్ అయ్యాడని మాజీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఇండియన్ అమెరికన్ డెమోక్రటిక్ అశ్విన్ రామస్వామి డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తారని ప్రకటించారు. కాగా రామస్వామి విషయానికి వస్తే ఆయన జార్జియా స్టేట్ సెనెట్ డిస్ట్రిక్ట్ 48కు పోటీ చేస్తారు. బైడెన్ పోటీ నుంచి తప్పుకున్న వెంటనే ఆయన కూడా కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి అని ప్రకటించారు. కమలా హారిస్తో పాటు రామస్వామి కూడా ప్రవాస భారతీయుడే. ఇక కమలా హారిస్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆమె డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ల మద్దతు కూడగట్టుకోవడం ప్రారంభించారు. హౌస్లో మైనార్టీ లీడర్ హకీం జెఫ్రీస్తో పాటు పార్టీ అధికారులు పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వానికి మద్దతు పలకాలని కోరారు. అయితే ఇప్పటికే టాప్ డెమోక్రాట్ల మద్దతు ఆమెకు కూడగట్టుకున్నారు. అయితే మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మాత్రం ఇప్పటి వరకు ఆమెకు మద్దతు ప్రకటించలేదు. బిల్ క్లింటన్, ఆయన భార్య హిలరీ క్లింటన్లు మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించారు. ఇక అధికారికంగా డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఆగస్టు నెలలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రకటిస్తారు. జో బైడెన్, కమలా హారిస్ కలిసి డొనాల్డ్ ట్రంప్ను ఓడించాలని డెమోక్రాటిక్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తానికి బైడెన్ 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరపడనుంది. ఇక బరిలో నుంచి బైడెన్ తప్పుకున్నట్లు ప్రకటించగానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎగిరి గంతేసినంత పని చేశారు. కమలా హారిస్ను తేలిగ్గా ఓడిస్తామన్నారు. దేశ చరిత్రలో బైడెన్ అంత చెత్త ప్రెసిడెంట్ గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ప్రెసిడెంట్గా ఆయన ఫిట్ కాదు,
అలాంటి వాడు ప్రజలకు ఎలాంటి సేవలు అందించగలడు అని CNN ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. క్రూక్ జో బైడెన్ అబద్ధాలు చెప్పి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన సన్నిహితులు, డాక్టర్లు, మీడియాకు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఫిట్ కాదని తెలుసని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన వల్ల అమెరికా భ్రష్టు పట్టిపోయింది. ఆయన చేసిన డ్యామేజీ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తానని, తిరిగి అమెరికాను గ్రేట్గా చేయడమే తమ లక్ష్యమన్నారు ట్రంప్. ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ వాగ్దాటికి బైడెన్ తట్టుకోలేకపోయారు. అప్పుడే అమెరికా ప్రజల్లో ఆయన మెంటల్ ఫిట్నెస్ పై అనుమానాలు తలెత్తాయి. వెంటనే ట్రంప్ రేటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో డెమోక్రాటిక్లు డీలా పడ్డారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కీలక నాయకులు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నుంచి మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి వరకు బైడెన్ను రేస్ నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు. క్రమంగా పార్టీ ఒత్తిడి పెరగడంతో పాటు ఆయన భార్య జిల్ బైడెన్ కూడా సలహా ఇవ్వడంతో ఇక వేరే గత్యంతరం లేక తప్పుకోవలసి వచ్చింది. మొత్తానికి చూస్తే బైడెన్ రేసు నుంచి తప్పుకుంటారా లేదా అనే సస్పెన్షన్కు ఆదివారంతో తెరపడింది. ఇక పోటీ కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కే అనుకూలంగా ఉన్నాయి. అదీ కాకుండా ఆయన ఇటీవల హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. మన రాజకీయ నాయకుల మాదిరిగానే ట్రంప్ కూడా ప్రజాస్వామ్యం కోసం, అమెరికా ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమయ్యానని డైలాగులతో ఉదరగొడుతున్నారు. దీంతో ఆయన సానుభూతి పొందాలని చూస్తున్నాడు. మొత్తానికి చూస్తే విజేతగా ట్రంప్ నిలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయనేది US పొలిటికల్ టాక్.